నాకేమనిపించింది అంటే సార్, ఇన్ని హిట్ సినిమాలు చేసిన వ్యక్తి ఆ ఎండింగ్ అనేది కూడా ఘనంగా ఉండుంటే గనక ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది సార్ యాక్చువల్గా మాకు. అంటే నేనుగా వెళ్ళి ఎవరిని అడగను అని జనరల్ గా వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవును సార్, అవును. మనం వెళ్ళి ఇబ్బంది పెట్టి ప్లస్ సినిమా అనేది చిన్న విషయం కాదు కదా సార్, ఈ రోజులు ఇంకా కాస్ట్లీ. వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, మనం కూడా వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. అందుకని నేను అసలు కామ్గా ఉంటాను. ఏదైనా చిన్న సినిమాలు చేద్దామనే ఉద్దేశం ఉంది, చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన నవీన్ పోల్శెట్టి కైండ్ ఆఫ్ మంచి సబ్జెక్ట్ దొరికితే మంచి ప్రొడ్యూసర్స్ కొంతమంది ఇబ్బంది పెట్టేస్తుంటారు. ముందు బాగానే ఉంటారు, తర్వాత అట్లాంటి వాళ్ళు కాకుండా కొంచెం మంచి ప్యాషన్ ఉన్నాడు. అడుగుతున్నారు చాలా మంది, కానీ మంచి సబ్జెక్ట్ దొరికితే చేయడానికి రెడీ సార్. అయితే మీరు యాక్చువల్గా న్యాయం కావాలి తర్వాత మీకు ఇన్ని రీమేక్ అవకాశం కూడా వచ్చింది కదా సార్, అప్పుడు చేయలేదు మీరు? చేయలేదు, కానీ జమై రాజా చేశారు మళ్ళీ, అది కూడా ఒక రీమేక్ యాక్చువల్గా. అంటే నేను చేసిన సినిమా అంటే అప్పుడు నేర్చుకున్నారు సార్ హిందీ? మళ్ళీ నేర్చుకోలేదు, సినిమా చేద్దామని అప్పుడు అనిపించింది. అది బిగినింగ్ కదా. న్యాయం కావాలనేది నా సెకండ్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్ రిస్క్ చేయటం అనేది కాదు, ఎల్వి ప్రసాద్ గారు అడిగారు. ఎల్వి ప్రసాద్ గారే చేశారు ఫైనల్ గా. ఆయన అడిగి చేయమంటే నాకు ఖైదీ చేయమన్నారు హిందీలో. జితేంద్ర అసలు తీసుకొచ్చి డైరీ అక్కడ పెట్టాడు, నువ్వు ఏ డేట్లు రాసుకుంటావు రాసుకో, మిగతాయి నేను వేరే వాళ్ళకి ఇస్తానని. అసలు శ్రీదేవి అయితే నేను అమ్మాయితో చేసేటప్పుడు ఒక రాధైతే కృష్ణులు ఇట్లాంటివన్నీ, సార్ మీరు హిందీ, అప్పుడే హిందీకి ఆ అమ్మాయి వెళ్ళి బాగా పేరు వచ్చింది కదా, ఎందుకనో విపరీతమైన అభిమానం నేనంటే. ఆ అమ్మాయి చాలా మంది ప్రొడ్యూసర్ని పంపించేది నా కోసం, అక్కడి నుంచి బాంబాయి నుంచి. ఆ డైరెక్టర్ని పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే నేను డేట్లు ఇస్తాను. ఇట్లాగా మనకేమో ఇక్కడే సరిపోయేది. రితిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ ఒక 10 సార్లు వచ్చి ఉంటాడు. కుదరలా, ఎందుకని అప్పుడు పెద్ద నాకు హిందీ అంటే వరల్డ్ వైడ్గా ఉంటుంది అంత ఇదిగా అనిపించలా. ఏదో మనం బాగానే ఉన్నాం కదా, అంటే తెలుగులో ఇంకా మనకి తిరగలేదు కాబట్టి ఇక్కడ అని అనిపించింది. ఇదేంటంటే తిరుకున్నారు, నేను తెలుగులో అరవింద్ గారికి చేశాను కదా అత్తగమ్మడి అమ్మాయి, అది పెద్ద హిట్ అయింది. తిరుకురావు గారితో సార్ మీరు చేయాలి సార్ అని రోజు తగులుకునేవాళ్ళు. అది నాకు చిన్న డౌట్ ఉండేది. మామూలుగా నాకు చెప్తుండేవాళ్ళు, అత్తని జనరల్ గా అమ్మలాగా చూసుకుంటారు నార్త్ లో అని అనిల్ కపూర్కి చెప్పాను, ఆ రైటర్స్ కి చెప్పాను. లేదు సార్ అని అన్నారు వాళ్ళు. హిట్ అయింది కదా థాట్లో అంటే ఇక్కడ హిట్ అయినంత పెద్దగా హిట్ అవ్వాలి అక్కడ. బట్ హిందీ సినిమా అయితే చేశారు సార్. అయితే మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న అందరినీ కవర్ చేశారు కానీ, బట్ ఒక ఎన్టీఆర్ గారితో కానీ చేయలేకపోయారు కదా సార్. అంటే ఆఫర్ మీకు వచ్చింది పెద్ద 3 సార్లు నాకు ఆఫర్ ఇచ్చింది. ఒకటి ఆల్మోస్ట్ జస్టిస్ చౌదరి మీరు చేయాల్సింది తమిళ సినిమా, అది చూడమన్నారు. చూశాను, నేను క్రాంతి గారు మేమంతా చూసాను. వీళ్ళు చెప్పాలి కదా ఆయన పెద్ద ఆయనకి, సార్ చూశాను సార్ బాగానే ఉంది క్యారెక్టర్, కాకపోతే కొంచెం లూజ్గా ఉంది సార్, కొంచెం మీరు ఇంత ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇంకా బాగా తయారు చేయాలి. అప్పటికే ఆయన దీంట్లో పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుంది బ్రదర్ అని అడిగారు. నాకు 3-4 months పడుతుంది సార్ అన్న. అయ్యో ఏమి మీరు నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసేద్దామా అని. నేను చేయలేను సార్, నెక్స్ట్ మంత్ కొంచెం బిజీగా కూడా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ మన దేశం అట్లాంటిది ఏదో చేశారు కదా ఆయన, రాఘవేంద్రరావు గారితో బాబాయ్ గారితో చేశారు. నా దేశం అట్లాంటిది. ఆ సినిమా కూడా నాకు ఆఫర్ ఇచ్చారు, చేయలేకపోయాను. ఒకసారి ఆయన సొంత సినిమాలు చేసేటప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ గా ప్రొడ్యూసర్ గా నాతో సినిమాలు తీశారు కదా, అప్పుడు అన్నాను సార్ అందరు హీరోలతో చేశాను, మీతో చేయలేకపోయాను సార్, అది ఒకటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు అన్నా. మీరు ఎందుకు బ్రదర్ బాధపెడతారు, మీలాంటి యంగ్స్టర్స్ తో చేయలేకపోయామని మేము బాధపడుతున్నాం అంటే. సరే, అయితే రాఘవేంద్రరావు గారు మీ గురువు గారు యాక్చువల్గా.
అంటే ఆయన ఓన్లీ ఆయన దగ్గరుండి వర్క్ మాత్రం నేర్చుకున్నారు, లేకపోతే తర్వాత సినిమాలు మీరు డైరెక్టర్ గా మారుతున్నప్పుడు ఆయన హెల్ప్ చేయడం కానీ ఏమన్నా ఉందా? ఫస్ట్ సినిమాకి ఒక సాంగ్ అసలు ఎట్లా తీయాలో అర్థం కాలే నాకు. అప్పుడు వెళ్ళి ఆయనకి సాంగ్ ఇచ్చి ఇది ఎలా తీయాలో అర్థం కావట్లేదు అని నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. చెప్పండి అంటే చెప్పాడు ఇట్లా ఎట్లా సో అట్లా బిగినింగ్ లోనే తర్వాత ఇంకా ఏమి ఏం లేదు. సార్ అయితే మీకు చిరంజీవి గారికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే, బట్ క్లాష్ ఏమన్నా అంటే డైరెక్ట్ క్లాష్ ఏమన్నా ఉందా, లేదంటే ఆయన ఇప్పుడు మీ పేరు చెప్పలేదు అనేది ఒకటి బాగా అది అందరు అడుగుతుంటారు. ఇన్ని సినిమాలు చేశారు మీ ఇద్దరు కలిసి, కనీసం అతను ఏ డైరెక్టర్ మీకు బాగా క్లోజ్ గా ఉంటారు, ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అంటే వేరే వేరే పేర్లు చెప్తాడు, అసలు అది కరెక్ట్ కాదు కదా అని అందరు అడుగుతుంటే కొంచెం బాధేస్తుంది కదా. అంతే. అంటే అసలు ఎప్పుడు ఆయనకి మీకు ఫ్లాష్ అనేది ఏం లేదు, బట్ అంటే మర్చిపోయి ఉన్నదని ఏదో అయింది మొత్తం అది ఇలా ఏం లేదు, అస్సలు లేదు. మనం కూడా చరణ్ బర్త్డేకి పిలిస్తే ఇలానే హ్యాపీగా ఇద్దరం కూర్చున్నాం, లాస్ట్ బర్త్డే ఇద్దరం కూర్చున్నాం హ్యాపీగా. అట్లా ఏం లేదు అసలు.